ఈ ఊరు పేరు వచ్చి అల్లంపురం అండి. ఇక్కడ ఒక 30 ఏళ్ళ నుంచి రన్ చేసే ఒక హోటల్ గురించి మీకు అందరికి వీడియోలో చూపించబోతున్నాను. ఈ హోటల్ వచ్చి చెన్నై శ్రీకాకుళం హైవేకి ఆనుకునే ఉంటుంది NH16 లో. ఇక్కడ ఇంకా వంటలన్నీ కూడా కట్ల పొయ్యి మీద, అలాగే చూడండి ఈ పొట్టు పైన చేస్తా ఉంటారు. ఈ హోటల్ వచ్చి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ హోటల్ గురించి పూర్తి వివరాలు రాజుగారిని అడిగి కనుక్కుందాము. ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు? నాకు అయితే తెలియదండి. 4 తరాల నుంచి హోటల్ వ్యాపారం. మా నాన్నగారు నా ఊహ తెలియనప్పుడు మా ఫాదర్కి ముందు మా తాతయ్యకి ముందు మా ముత్తాత గారు, అలాగే మా ఫాదర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇదే హోటల్ ఫీల్డ్లో ఉన్నారండి. దగ్గూరు సీతారామరాజు గారు, తణుకు అమూల్య మెస్ వాళ్ళదే. మాది అయినంపూడి అప్పలరాజు గారు ఏలూరు. ఇవి ఈ బ్రాంచ్లు మాయి. నేలపేటల దగ్గర నుంచి ఇవాళ గ్లాస్ టేబుల్ దాకా ఎదిగాం. అప్పట్లో ఒక ప్లేట్ భోజనం ఎంత ఉండేది? నాకు ఊహ తెలిసినప్పుడు రూపాయి భోజనం, ఇవాళ 100 రూపాయలు. అంటే మా తండ్రులు తాతల కాలంలో కానీ అనాలు అలా ఉండేట నాకు తెలియదు. కానీ నేను ఎరిగి వచ్చినప్పటికి 30 హాఫ్ భోజనం, ఫుల్ భోజనం రూపాయిన్నర. నా హయాం వచ్చేటప్పటికి నాకు తెలిసి నేనే కొన్ని లక్షల మందికి అది మహద్భాగ్యం, నాకు భోజనం పెట్టిన అదృష్టం నాకు దక్కింది. అలాగే అంతకుముందు పూర్వం మా పూర్వీకులు అందరూ కూడా ఇదే ఫీల్డ్లో రాణించారు. నేను కూడా ఈ ప్లేస్ కట్టి నేను 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి ఇదే బిల్డింగ్ నేనే కట్టానండి. నేనే రన్ చేస్తున్నాను. నాకు ఈ ఊళ్ళో 2 బ్రాంచ్లు ఉన్నాయి. కరోనా టైంలో కూడా నేను పోలీసు వారికి కానీ రెవెన్యూ ఆఫీసర్లకు కానీ నేను కరోనా టైంలో కూడా తలుపేసింది లేదు. నా ప్రత్యేకత ఏంటంటే, నా కస్టమర్ ఏదైనా అనుకోకుండా మిస్ అయ్యి రాత్రి 10 అయినా 12 అయినా 1 గంట అయినా రాజుగారు ఇలా వచ్చామంటే వచ్చి కిందకు వచ్చి వంట చేసి పెట్టిన రోజులు. ఇక్కడ కిచెన్ లో ఎవరో పని చేస్తారు అంటే బయట వాళ్ళైనా లేకపోతే మొత్తం లేదు. మొదటి నుంచి కూడా నాకు తెలియని టైం నుంచి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ కూడా మా తల్లిగారే అన్ని ప్రిపరేషన్, మా వైఫ్. అలాగే అట్ ది సేమ్ టైం నేను కూడా అన్నీ చేయగలుగుతానండి. అయితే వర్కర్స్ హెల్పర్సే తప్ప ఎవరు కూడా మేకింగ్ ఓన్ మేడ్ అండి. అయ్యా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను అంటే పూర్వం నుంచి ఉన్న రకాలు కానీ నేను వచ్చిన తర్వాత నా హయాంలో ఈ చిట్టి ముత్యాలు అన్నది ఈ 2 జిల్లాలకి ఇంట్రడ్యూస్ చేసింది నేనే. నాకు దాన్ని హైప్లో తీసుకురావడానికి 4 సంవత్సరాలు పట్టింది. స్టార్టింగ్ లో జనాల నుంచి ఎలా రెస్పాన్స్ అదే చెప్తున్నానండి. అప్పుడు ఏంటంటే చిట్టి ముత్యాలు అంటే తెలియక పెట్టిందని వదిలేయటం, ఇదేంటి నూకలన్నం అని అడగటం, అలాంటి పరిస్థితులు నేను చాలా ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ చిట్టుముచ్చాలంటే మహద్భాగ్యం కింద ఒకటి. ఇంకొకటి ఏంటంటే, నాటుకోడి మజ్జిగ పులుసు అన్నదే నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అది ఈ చిట్టుముచ్చాల బిర్యానీలోకి నాటుకోడి మజ్జిగ పులుసు అన్నది వెరీ ఫేమస్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య ఈ జనవరికి ముందు నుంచి దూపుడు కోతి అన్నది ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి నేను పరిచయం చేసి చాలా గ్రాండ్గా, చాలా చక్కగా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. చాలా బాగుంది. తిన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, నా దగ్గర మొదటి నుంచి కూడా సెలబ్రిటీస్ ఎక్కువ. అయితే హైదరాబాద్లో స్టార్ట్ అయితే పలానా టైంకి మేము బయలుదేరుతున్నాం రాజుగారు, మేము ఈ టైంకి వస్తాం, ఎంతమంది ఉన్నాం అని చెప్పటం. అలాగే వైజాగ్ నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు. నాకు గొప్ప అదృష్టం ఏంటంటే, గొప్ప వాళ్ళకి భోజనం పెట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇది ఏంటంటే కమర్షియాలిటీ కాదండి, ఫ్యాషన్. దీని మీద ఉన్న మక్కువ. భోజనం అనేది ఎంత గొప్పవాడైనా టైం అయ్యేటప్పటికి ఆ భోజనం కోసం తప్పించిపోతారు. అలాంటి వ్యక్తులు నేను చేతగలుగుతున్నానని ఒక సంతృప్తి. మొత్తం ఇక్కడ వాతావరణం అనేది చాలా బాగుంది. నీటికి ఎంట్రన్స్ నుంచి చెట్లతో బాగా ఫుల్గా నింపేశారు. దీన్ని మీరేమైనా ఇంకా బిల్డింగ్ లాగే కట్టాలని ఏం ఆలోచించలేదు? లేదు, నేను ఇలాంటి అట్మాస్ఫియర్ ఆలోచించే హోటల్ పెట్టినప్పుడు, సైట్ కొన్నప్పటి నుంచి ఇంటికి వచ్చి భోజనం చేయాలి, అమ్మ చేతి వంట తిన్నట్టు ఉండాలి, డబ్బులు ఇచ్చి భోజనం చేసినట్టు కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నా రెస్పాన్స్ మనిషి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా కూడా ఒక బంధువుని ఎలా అయితే మనం ఆదరంతామో అంత బాగా చూసి పంపించాలనే తపన.
ఇవాళకి కూడా నేనున్నంత వరకు ఈ హోటల్ ఇలాగే నడవాలి, ఇలాగే జరగాలి. వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో తృప్తిగా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా నమస్తే క్షేమంగా వెళ్ళి మరొకసారి దయచేయండి అంట తప్ప నా పద్ధతి పడికట్టు అంతా కూడా పూర్వం చారిత్రాత్మకంగా ఉండాలి. నన్ను ఒకసారి చూసిన వాళ్ళు మర్చిపోకూడదని ఒక తపన. అయ్యా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నా ఊహ తెలిసాక కొన్ని లక్షల మందికి భోజనం పెట్టారు. అలాగే నా పర్యవేక్షణలో కొన్ని వందల మంది వర్కర్స్ పనిచేశారు. విద్య నేర్చుకోవడం మంచి లక్షణమే, కానీ కొంతమంది ఈ మధ్య డూప్లికేట్గా తయారయ్యి రాజులు కాకపోయినా మేము రాజులు అని చెప్పేసి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం, పంది బలిస్తే ఏది కావద్దు కదండి. కొంచెం అలాంటి నా కస్టమర్లు కొంచెం పక్క దారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ నేను వచ్చేటప్పుడు చూసాను ఆ బోర్డు దగ్గర నుంచి కనీసం ఒక 4 హోటల్ ఉన్నాయి, రాజుల పేరు మీదే ఉన్నాయి. ఏంటి అసలు ఒరిజినల్? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన సబ్జెక్ట్ అదేనండి. ఏంటంటే ఇంతకుముందు పూర్వం రాజుల భోజన హోటలు, బ్రాహ్మణ భోజన హోటలు, ఆర్యవైశ్య భోజన హోటల్ అని చెప్పేసి ఎవరి కమ్యూనిటీ మీద వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళ కృషితో పైకి వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం, నా రెసిపీ, నా మెనో, నా బోట్లు కాఫీ కొట్టి కొన్ని డూప్లికేట్ తయారైనండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూశాక ఇక్కడ రాజుగారు లేరని వెనక్కొచ్చేయడం జరుగుతుంది. దానికి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు మన భారతదేశంలో నాది దేశం, నా తల్లిదండ్రులు వీళ్ళని చెప్పుకునేలా ఉండాలి తప్ప ఎవరో కమ్యూనిటీ గురించి మనం గొప్పగా చెప్పుకునే పరిస్థితి లేకూడదని నేను చెప్పేది. ఇక్కడ ఎక్కువ ఏ ఐటమ్ ఎక్కువ తింటున్నారు ఇష్టంగా? ఎక్కువగా ఇష్టంగా తెలియదండి. ఈ ఒక 5-6 నెలలకి ముందు నుంచి కాకుండా ఇప్పుడైతే కనుక దూపుడుపోతు పలావ్ స్పెషల్ అండి. దానికి వచ్చిన ప్రతి ఒక్కరు దానికోసం చాలా దూరం నుంచి వస్తున్నారు. విదేశాల నుంచి కూడా కస్టమర్స్ వస్తున్నారండి. దాంతోపాటుగా మామూలుగా నాటుకోడి మజ్జిగ పులుసు, నాటుకోడి పలావ్ వెరీ స్పెషల్ నా దగ్గర. రొయ్యలు, పీతలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా, శాస్త్రోక్తం అంటే న్యాచురల్గా కలర్ లేకుండా, కోటింగ్ లేకుండా అన్ని రకాల బొమ్మిడి, కొరమేను అన్నీ కూడా మన ఇంట్లో మన ఇంట్లో అకేషన్ అయితే ఎలాగైతే వండుకుంటాం అలాగే ఉండాలి తప్ప ఏదో చైనీస్ ఐటమ్స్ కానీ కలర్లో కోటింగ్లు కానీ ఏ ఉండవండి. భోజనం కూడా నా దగ్గర మరీ ప్రత్యేకమైనటువంటి వంటకం ఏంటంటే వియ్యంకుల భోజనం. వియ్యంకుల భోజనం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొదటిసారి మా రాజుల్లో పెళ్ళైనప్పుడు ఇటు విజయాల వారు అటు విజయాల వారు కూర్చుని భోజనం చేసేదే వియ్యంకుల భోజనం. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే నేను ఎన్ని రకాలు పెట్టానో తిని చేయి కొడుక్కుని మళ్ళా నా కౌంటర్ దగ్గరికి వచ్చి హ్యాండ్ క్లీన్ చేసుకున్నాక నేను ఎన్ని రకాల భోజనాలు, ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టానో పేర్లతో సైతంగా చెప్పగలిగితే బిల్ ఫ్రీ. హోటల్ స్టార్ట్ అయిన కాడి నుంచి హోటల్ కట్టేసి దాకా తినగలిగినంత పర్ హెడ్. దాని కాస్ట్ వచ్చి 950 అండి. దాదాపుగా అన్ని రకాలతో కలిపి 40 రకాల వరకు వస్తాయి. అది తినాలంటే ముందుగానే ఫోన్ చేసి ముందుగానే ఆర్డర్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇందులో ఏదైనా కూడా అనుకోకుండా వస్తే ఏదో ఒకళ్ళిద్దరు తప్ప నా కస్టమర్స్ 100లో 90% మంది కూడా నాకు ఫోన్ చేసి ఫలానా చోట నుంచి వస్తున్నామండి, మాకు ఫలానా ఫుడ్ కావాలని ఆర్డర్ చెప్తారు. చాలామంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అయితే ఆ చాయిస్ నాదే, వచ్చి కూర్చుంటే మీరు ఏది పెడితే తింటా ఉంటారు, తిని వెళ్తారు. తణుకు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్ళే వాళ్ళు చాలా మందికి అడ్రస్ తెలియదు కదా. వాళ్ళకి నేను ఇప్పుడు అడ్రస్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, అక్కడ జంక్షన్ అయితే క్రాస్ అవ్వాలి. ఆ జంక్షన్ క్రాస్ అయ్యి కరెక్ట్గా ఒక 100 మీటర్ల దూరంలోనే ఉంటుందండి. నేను వచ్చి మీకు ఈ దారి వచ్చి బైక్లో కూర్చొని చూపిస్తా ఉన్నా చూడండి. కొంచెం ముందరకు పోవాలంటే పచ్చని చెట్లు, పెద్ద ఇల్లు, బయట హ్యాపీ డేస్ రాజుగారి రుచులు అనే బ్యానర్లతో పాటు రాజుగారి ఫోటో కూడా ఉంటుంది. అదే రాజుగారి హోటల్. ఇక తాడేపల్లిగూడెము ప్రతిపాడు నుంచి తణుకు వెళ్లే దారిలో ఈ టీపీఆర్ సైనిక్ స్కూల్ ఉంది కదా, ఆ నుంచి కరెక్ట్ గా చూడండి, ఇదే నేర్ రోడ్ లో వెళ్ళిపోవాలి. ఆ టీపీఆర్ సైనిక్ స్కూల్ కాడ నుంచి కరెక్ట్ గా ఒక 260 మీటర్ల దూరం రావాలి నేర్కి. ఈ హోటల్ వీడియో తీయడానికి నేను వచ్చి తిరుపతి నుంచి వచ్చా. తిరుపతి నుంచి కరెక్ట్ గా తాడేపల్లిగూడెంకి వచ్చేసా. తాడేపల్లిగూడెం నుంచి బస్ ఎక్కొచ్చా. వీళ్ళ మేకింగ్ మొత్తం తీసుకుందాం అనేసి నేను తెల్లారుజామున 10 గంటల ఇక్కడికి వచ్చేసా. మీ పేరు? నా పేరు పవన్ అన్న. నా ఫ్రెండ్ ఇర్ఫాన్. అవునా. ఈ హోటల్కి ఎప్పటి నుంచి వస్తున్నారా? మామూలుగా అయితే మా నేటివ్ దువ్వ,
మాకు తెలిసి ఎప్పటి నుంచి హోటల్ అనేది. దుబ్బడిపోతు బిర్యానీ అంటే ఈ చుట్టుపక్కల భీమవరం కాకుండా ఇక్కడైతే ఫేమస్ అన్నమాట. అప్పుడు కూడా పార్సిల్ తీసుకెళ్తాం, మోస్ట్ ఆఫ్ ద పార్సిల్స్ ఎక్కువ. ఇప్పుడైనా కాలేజ్లో చెన్నై నుంచి గెస్ట్ వచ్చారు, సో వాళ్ళ గురించి స్పెషల్గా మన ఇండియన్ ఫుడ్, మన వెస్ట్ గోదావరి ఫుడ్ పెట్టాలని చెప్పి తీసుకెళ్తాకు వచ్చాం అన్నమాట. ఎంత దూరం మీ కంపెనీ ఇక్కడ నుంచి? మా కాలేజ్ ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్. కాలేజ్ ఇక్కడ బాగా ఏది ఇష్టంగా తింటున్నారు? మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది అయితే దుబ్బడిపోతు బిర్యానీ తీసుకెళ్తారు. చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి, ఫిష్, ప్రాన్స్. మీకే బాగా ఇష్టం? మేమైతే దుబ్బడిపోతు బిర్యానీ. హాయ్ సార్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు బాలకీరావు. వీడియోలు అన్ని చూస్తారా? నేను చూస్తుంటాను. యాక్చువల్గా మాకు సర్ప్రైజ్, ఎందుకంటే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. అందులో ఈరోజు మిమ్మల్ని చూడటం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎంత దూరం నుంచి వచ్చారు? భీమవరం నుంచి వచ్చాను. భీమవరం నుంచి. ఏమేమి ఆర్డర్ చేశారు? నేను దుబ్బడిపోతు బిర్యానీ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. నాటుకోడి చికెన్ మజ్జిగ పులుసు, లివరు, స్మాల్ ఎగ్స్ ఫ్రై. ఎలా ఉంది టేస్ట్ అంతా? చాలా లైట్గా ఉంది, బాగుంది. అంటే హెవీగా అనిపించలేదు, సాఫ్ట్గా ఉంది. అంటే దమ్ మటన్ బిర్యానీ కంటే కూడా నాకు దుబ్బడిపోతు బిర్యానీ సాఫ్ట్నెస్ ఎక్కువ అనిపించింది. ఈ మూడు ఏం బాగా నచ్చింది మీకు? దుబ్బడిపోతు అండ్ చికెన్ మజ్జిగ పులుసు. ఎందుకంటే వింటమే కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. చాలా బాగుంది, లైట్గా ఉంది ఫుడ్, హెవీగా అనిపించలేదు. అంటే యాక్చువల్గా మనకి అరౌండ్ 11:30 అవుతుంది, భోజనం టైం కాదు, బట్ అయినప్పటికీ కూడా మాకు హెవీగా అనిపించలేదు. చాలా బాగుంది. ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా? ఎన్విరాన్మెంట్, బయట అంబియన్స్, డీటెయిలింగ్, టైటిల్ అంతా కూడా చాలా డీటెయిల్. అంటే చూడగానే ఇంకా మనం కొత్తగా ట్రై చేయాలన్నట్టుగా ఉందన్నమాట. హోమ్లీ, ఇంకోటి ఆయన మాట్లాడే విధానం, సర్వీస్ అంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా నేను రిఫర్ చేస్తాను. నేనే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, సో వేరే వాళ్ళకి కూడా చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి.